వేణుమాధవ్ గురించి టాలీవుడ్‌తో పాటు 2, 3 చిత్రసీమలకు పరిచయం అవసరం లేదు. స్టార్ కమెడియన్‌గా ఆయన ఒక దశలో బ్రహ్మానందంతో పాటు పనిచేశారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటుడు వేణుమాధవ్. తక్కువ సినిమాలతో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన తక్కువ సమయంలోనే అభిమానులను, కళామ తల్లిని విడిచిపెట్టి వెళ్లారు. పద్మ జయంతి గురించి ఎవరికి తెలియదు. చాలా సినిమాలు చేసినా ఆమె పేరు అంతగా పాపులర్ కాలేదు. ఈమె పద్మ జయంతి అంటే గుర్తుపడతారేమో కావచ్చు. ఈమెతో వేణుమాధవ్‌కు సాన్నిహిత్యం ఉండేది. దీనినే ఇండస్ట్రీ ఇంకోలా అర్థం చేసుకుంది. పద్మ జయంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెప్పడంతో పాటు వేణుమాధవ్‌తో కలిసి తనపై వచ్చిన రూమర్ల గురించి చెప్పుకొచ్చింది. పద్మ జయంతి నేటివ్ ప్లేస్ వరంగల్. హైదరాబాద్‌కు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయింది. వెళ్ళిన కొన్ని రోజులకే అమ్మ, నాన్న ఇద్దరు చనిపోయారు. ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు కూడా నన్ను వదిలిపెట్టి గుంటూరులోని బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నా స్నేహితుడు అండగా నిలిచాడు. ఆ తర్వాత అతనే నా భర్తగా మారాడు. మా ఇంటి సమీపంలోనే వేణుమాధవ్ ఇల్లు కూడా ఉండేది. మాస్టర్ సినిమా నుంచే వేణుమాధవ్ నాకు తెలుసు. ఒక కామన్ ఫ్రెండ్‌తో మా ఆయన నాకు వేణుమాధవ్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయాం. ఆయన అనారోగ్యాన్ని ఎదుర్కొన్న సమయంలో మా వారు నాతో వంట చేయించి తీసుకెళ్లి ఇచ్చారు. ఇలా చాలా సార్లు జరిగింది. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు వెళ్ళాను. అక్కడ నన్ను చూసిన ఆయన పద్మ జయంతిని పంపొచ్చు కదా, అవకాశాలు వస్తాయని నా భర్తకు చెప్పాడు. అప్పుడప్పుడు దాదాపు 4 సంవత్సరాల పాటు క్యారేజ్ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. అవకాశాలైతే రాలేదు, కానీ రూమర్లయితే బాగానే వచ్చాయి. ఆయనకు నాకు ఏదో ఎఫైర్ ఉందంటూ ఇండస్ట్రీలో బాగా పుకార్లు వినిపించాయి. వేణుమాధవ్ అంటే పద్మ జయంతికి ఇష్టం, అందుకే అంతలా సేవలు చేస్తుంది అంటూ ఇండస్ట్రీ కోడే కూసింది. కానీ అదంతా అబద్ధం. నేనే వేణుమాధవ్‌కు ఉల్టా డబ్బులు ఇచ్చేదాన్ని. ఆయన చనిపోయే వరకు కూడా తిరిగి ఇవ్వలేదు. ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.